హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరమే పార్ట్ 120తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. కొంచెం పెంచండి లైక్స్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రభాకర్ అభికి మా బిజినెస్ గురించి వివేక్కి తెలిసింది, అందుకే చంపేశాం అని చెప్పగానే ఏం బిజినెస్ అని అనుమానంగా అడుగుతాడు అభి. అప్పుడు నా ఫ్రెండ్తో కలిసి నేను అని ఒక నిమిషం మౌనిగా ఉండి, అమ్మాయిల్ని దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఒకరోజు మేము అలాగే అమ్మాయిల్ని పంపించడానికి మా స్థావరం దగ్గరికి వెళ్తుండగా ట్రాఫిక్లో మమ్మల్ని చూసిన వివేక్ రమ నాతో పాటు ఉన్న వాళ్ళని చూసి వివేక్ గుర్తుపట్టేశాడు. వాళ్ళొకసారి అమ్మాయిల్ని సప్లై చేస్తున్న విషయంలో పోలీసులకు దొరికిపోవడం న్యూస్లో రావడం చూసిన వివేక్ వాళ్ళని చూడగానే గుర్తుపట్టి వాళ్ళతో నేనెందుకున్నానని ఆలోచన చేసి మా కారుని ఫాలో అయ్యాడు. మేము మా స్థావరం దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు కూడా దూరంగా కారు ఆపేసి నడుచుకుంటూ అక్కడికి వచ్చారు. అక్కడ మేము చేస్తున్నది తెలుసుకొని పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు. పోలీసులు వచ్చారని మాకు తెలియగానే నేను నా ఫ్రెండ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాం. పోలీసులు అమ్మాయిలందరినీ అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. మేము తప్పించుకొని వెళ్ళేటప్పుడు వివేక్ రమ అక్కడ ఉండడం చూశాను. ఇదంతా వీళ్ళ పన అని అప్పటికే వాళ్ళ మీద కోపంగా ఉన్న నాకు ఇంకా కోపం పెరిగిపోయింది. అది చాలదన్నట్టు ఆ వివేక్ నా దగ్గరకు వచ్చి, మర్యాదగా పోలీసులకి లొంగిపో, లేకపోతే హర్షకి చెప్పి నేనే నిన్ను పోలీసులకి అప్పచెప్తాను. ఏం తక్కువైందని నీకు అలాంటి పాడు పనులు చేస్తున్నావు? నీలాంటి వాడు జనాల్లో తిరగడం మంచిది కాదు. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. నీ అంతటి నువ్వు వెళ్ళి లొంగిపోతావా లేదా హర్షకి చెప్పమంటావా అని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. నాకే వార్నింగ్ ఇచ్చిన వివేక్ని చంపేయాలని ఆ క్షణమే డిసైడ్ అయిపోయాను. నా ఫ్రెండ్ కూడా అతని వల్ల మన బిజినెస్ పోతుంది అన్నాడు. అందుకే చంపాలని డిసైడ్ అయ్యాను. నాకు కలిసి వచ్చినట్టుగా అదే టైంలో వాడి నాన్న చనిపోవడంతో వాడు ఊరు వెళ్ళాడు. వివేక్ వెనకే మేము వెళ్ళాం. వాడు వాళ్ళ నాన్నని చూసుకొని తిరిగి రిటర్న్ అవుతుండగా వాళ్ళ కారుని మేము ఫాలో అవ్వడం మొదలుపెట్టాం. వివేక్ నన్ను చూసేలా వాడి పక్క నుంచి వెళుతూ ముందుకు వెళ్ళిపోయా. వివేక్ నన్ను అక్కడ చూసి నన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అదే నాకు కావాలి. తనని రూట్ డైవర్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాను. అలా కొద్ది దూరం వెళ్ళగానే వివేక్ కారు ముందు నాది ఆపేశాం. చుట్టూ నా మనుషులు వివేక్ కారుని చుట్టుముట్టారు. వివేక్ అర్థమైంది అది ట్రాప్ అని. పోలీసులకి ఫోన్ చేయబోతే కొట్టి బయటికి లాగాను. కాసేపు వివేక్ మాతో తలపడినా ఎక్కువ మంది మేము ఉండడంతో ఒక్కడే నెగ్గుకు రాలేకపోయాడు. మా చేతికి చిక్కేశాడు. తనివి తీరా వాడిని పొడిచి పొడిచి చంపేశాను. అదంతా చూస్తున్న రమని కూడా చంపాలని డిసైడ్ అయ్యా. కానీ అది అక్కడి నుంచి తప్పించుకొని ముందుకెళ్ళిపోయింది. అప్పుడే డెలివరీ కూడా అయ్యింది. ఆల్రెడీ ఆ పిల్లని చంపాలని మేము ఎన్నో ప్లాన్లు వేశాం. ఆఖరికి అక్కడ నా చేతిలో చచ్చిందనుకున్నాను. ఇద్దరిని అక్కడే చంపేశాను. సాక్ష్యాలు దొరకకుండా ఉండడానికి వాళ్ళిద్దరినీ కారులో కూర్చోబెట్టి పెట్రోల్ లీక్ అవుతున్నట్టుగా చేసి కారుని బలంగా ఒక చెట్టుకు గుద్దుకునేలా చేశాం. లీక్ అయిన పెట్రోల్ దగ్గర ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించి ఆ అగ్గిపుల్ల కూడా అక్కడ ఉండకూడదని నా జోబులోనే వేసుకున్నాను. పెట్రోల్ ఉండడంతో కారు వరకు మంటలు అలుముకున్నాయి. ఇంకే సాక్ష్యాలు లేవు కదా, హ్యాపీగా తిరిగి వచ్చేశాను అని చెబుతాడు ప్రభాకర్. అంతా విన్న హర్ష లేచి తన ముందుకొచ్చి ప్రభాకర్ని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు. నువ్వు కాదు నాన్న కొట్టాల్సింది, నువ్వు నేను కాదు, దానికి వేరే వాళ్ళు ఉన్నారని అవని అని పిలుస్తాడు. అవని ఆ రూమ్లోకి వస్తుంది. తన మొహం చూడగానే అర్థమైపోయింది తను ఏడ్చిందని. అభికి బాధగా అనిపించినా ఇప్పుడు తను చాలా స్ట్రాంగ్గా ఉండడం అవసరమని అవని భుజం చుట్టూ చేవేసి ప్రభాకర్ దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడు. ప్రభాకర్ వాళ్ళ ఇన్ఫార్మర్ చెప్పింది వినడమే కానీ అవనిని ఇప్పుడు వరకు డైరెక్ట్గా చూడలేదు. ఇప్పుడు చూస్తాడు. వివేక్ రమ పోలికలు అవనిలో స్పష్టంగా కనిపించడంతో ఇదెలా సాధ్యం? ఆ రోజు అది చచ్చిపట్టింది కదా, మరెలా బతికొచ్చింది
పైగా కాలిపోయింది. ప్రత్యక్ష సాక్షి అంటే ఆ రోజు అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఈ బిడ్డని ఇచ్చేసిందా? వాళ్ళే మొత్తం చూశారా? ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి వాళ్ళేనా? మరి ఆ చనిపోయిన బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తుండగానే అవనిని ప్రభాకర్ ముందు నిలబెడతాడు అభి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలా బతికింది అనా? తను మృత్యుంజయురాలు. అందుకే నీ నుంచి తప్పించుకోవడానికి ఆ రోజు దేవుడు ఒకరిని పంపించారు. అతని చేతుల్లోకి సేఫ్గా నా అవ్వని వెళ్ళిపోయింది. పాపం అతన్ని చనిపోయిన బిడ్డ నువ్వు పెట్టిన మంటల్లో బూడిదైపోయింది. ఆ పసిబిడ్డ తను చనిపోయి నా అవ్వనిని కాపాడింది. ఆ రోజు రమ ఆంటీని కూడా కాపాడాలని అతను చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆంటీ నీకు భయపడి తన బిడ్డను కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించి అతన్ని బలవంతంగా అక్కడి నుంచి పంపించేసింది. కానీ అతను వెళ్ళలేదు. చాటుగా ఉండి నువ్వు చేసిన క్రూరమైన పని మొత్తం చూశాడు. తప్పు చేసేటప్పుడు ఎలా అయినా ఏ రూపంలో అయినా ఆ తప్పు బయటపడుతుంది. కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుందేమో. అప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడు అతను. కానీ కేవలం అవనికి మళ్ళీ ప్రమాదం ఎక్కడొస్తుందో అని అతను ఆగిపోయారు. లేదంటే అప్పుడే నీ పాపం పండేది. ఇన్ని రోజులు నువ్వు ఉండేవాడివి కాదు. నువ్వు చేసిన పాపం ఎవరికీ తెలియదనుకొని ఇన్నాళ్ళు గర్వంగా తిరిగావు కదా. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. అభి అవని వైపు తిరిగి, నీ ముందున్నాడు నీ తల్లిదండ్రుల్ని చంపినవాడు. అడిగావు కదా, నీ ముందు నుంచో పెట్టాను. నువ్వెలాంటి శిక్ష వేసినా పర్వాలేదు. చంపాలనిపిస్తే చంపేసేయ్. నీ మీద ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. లేదా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావో అలాంటి పనిష్మెంట్ ఇవ్వు అని అంటాడు. ప్రాణాలు తీయడానికి మనం ఎవరం అభి సార్? ఆ దేవుడు సృష్టించిన మనల్ని వీళ్ళు ఇంత ఈజీగా ఎలా చంపేస్తున్నారు అసలు? అతను చంపాడని నేను కూడా ఆ పాపం చేయలేను. అలాగని అతన్ని క్షమించలేను అంటూ తన కాలి చెప్పు తీసి ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది అవని. ప్రభాకర్కి కోపం వస్తున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. తన చేతులు నొప్పి పుట్టే వరకు కొడుతూనే ఉంది అవని. ఏం తప్పు చేశారని మా నాన్న అమ్మని చంపావు? నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తప్పు చేయని మా అమ్మా నాన్నని చంపేశావు. తప్పును తప్పని చెప్పినందుకు అంత క్రూరంగా చంపావే. కనీసం కడుపుతో ఉన్న ఆడదని కూడా చూడకుండా పరిగెత్తించావు కదా. అమ్మాయిలంటే నీకు అంత చులకనా? మరి నీకు కూతురుంది కదా, దానిని ఎందుకు అమ్మలేదు? దాన్నెందుకు దుబాయ్ పంపించట్లేదు? పైగా దానికి పెళ్లి చేయడం కోసం ఎన్నెన్ని కుట్రలు చేస్తున్నావు. నీ కూతురైతే నీకు బంగారం. మరి మిగతా ఆడపిల్లల తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలు బంగారం కాదా? ఆడపిల్లలతో వ్యాపారం చేసే నిన్ను ఏం చేసినా పాపం లేదు. మా నాన్న తప్పు చేశాడు. ఆ రోజే పోలీసులకు నిన్ను అప్పచెప్పుంటే అసలు మా నాన్న అమ్మ చనిపోయే వాళ్లే కాదు. నీకు టైం ఇచ్చి తప్పు చేశారు మా నాన్న. అది కేవలం నీలో మార్పు వస్తుంది. మావయ్య దగ్గర నీ తప్పు ఒప్పుకుంటావు. అప్పుడు మావయ్య నీకు బుద్ధి వచ్చేలా చేస్తారు అని ఆలోచించుంటారు. లేదంటే నిన్ను వెంటనే పోలీసులకు అప్పగించకుండా ఎందుకు టైం ఇస్తారు? కానీ నువ్వేం చేశావు? చంపేశావు. ఇప్పుడు నీ కూతుర్ని కూడా మేము అమ్మేస్తే ఏం చేస్తావు అని ప్రభాకర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతుంది అవని. ఆ మాటకి కోపంగా మారిన ప్రభాకర్ ఫేస్ చూసి, ఏ కోపం ఎందుకు వస్తుంది నీకు? ఎంతమంది అమ్మాయిలు ఉసురు కొట్టుకున్నావు నువ్వు? చంపడం నా వల్ల కాదు అభిసార్. కానీ ఇతను అంత తేలిగ్గా కూడా చావకూడదు. ఇప్పటికీ తన కళ్ళల్లో తప్పు చేశానన్న పశ్చాత్తాపం నాకు కనిపించడం లేదు. తన చావు కోసం తన ఎదురు చూసేలా చేయండి. ఏం చేస్తారో మీ ఇష్టం. ఇంకితని మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. మా ఇంటికి వచ్చి బెదిరించావు కదా, అవసరమైతే చంపేసేవాడివి కదా. చంపడం అంత తేలిక నీకు? ఇతను నరకం అనుభవించాలి సార్, నరకం. అది నేను చూడాలి అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది అవని. ప్రభాకర్ చెప్పిందంతా రికార్డ్ చేసింది. భవానీ చెప్పిందంతా రికార్డ్ చేసింది. అవని వాళ్ళ ఇంట్లో వీడియో
తీవ్రవాదులకు ఆశ్రమిస్తున్నట్టుగా సేకరించిన సాక్ష్యాలు, అతని ఇల్లీగల్ బిజినెస్కి సంబంధించిన సాక్ష్యాలు, శంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం కలిపి రవి చేతికి అందించి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇతని కేసు హీరింగ్కి వచ్చేలా చూడు. మా పెళ్ళికి ముందే వచ్చేటట్లు చూడు. వీడి గురించి లోకానికి తెలియాలి కదా. వీడి ఫ్రెండ్ ఎవడు, ఇంకా ఆ బిజినెస్ చేస్తున్నారేమో తెలుసుకొని వాడిని కూడా మూసేసాయి. ఇంక వీడి ఇంటికి వెళ్ళి భవానీని కూడా తీసుకొచ్చి లోపల వేయి. వీడు చేసిన ప్రతి పాపంలో ఆవిడ హస్తం కూడా ఉంది అని చెప్పి, మీరిద్దరూ బయటికి వెళ్ళండి నాన్న, నాకు కొద్దిగా పనుంది అని అవనిని ఇచ్చి హర్ష గారిని బయటికి పంపిస్తాడు. అక్కడున్న పోలీస్ కర్ర తీసుకొని కొడదామనుకున్నా, మళ్ళీ ఆ దెబ్బలు చూస్తే రవికి ఇబ్బంది అవుతుందని దెబ్బలు బయటికి కనపడకుండా ఉండేలా తన కాలితో ఫోర్సుగా ప్రభాకర్ 2 మోకాళ్లపై తంతాడు అభి. దానితో అమ్మా అంటూ కిందకి కూలబడతాడు. తర్వాత పిడికిలి బిగించి 2 షాట్లు పొట్టలో ఇస్తాడు. నిన్నింకా తన్నాలనుందిరా, తప్పకుండా తంతాను, కానీ ఇప్పుడు కాదు. కోర్టులో నువ్వు నిలబడి దోషిగా నీకు శిక్ష పడ్డాక జైలుకి వస్తావు కదా, అప్పుడు వస్తాను మళ్ళీ నీ దగ్గరికి. రవి, వీడెట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. మీ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది కరప్టెడ్ ఉన్నారు. వీడు డబ్బాస చూపించి బయటపడాలని చూస్తాడు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండు. లేదబి, నేను ఈరోజే నాకు తెలిసిన జడ్జి గారితో మాట్లాడతాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కేసు హీరింగ్కి వచ్చేలా చూస్తాను. నేను వెళ్ళి ఆ భవానీని కూడా తీసుకొస్తాను అని అంటాడు రవి. తీసుకొచ్చి కొవ్వు దిగే వరకు లేడీ కానిస్టేబుల్స్తో తన్నించు, ఏం పర్లేదు. వీళ్ళు బాగుంటే చాలు, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయినా పర్లేదు. ఇదే వీళ్ళిద్దరి ఆలోచన. ఇప్పుడు తెలుస్తుంది చేసిన పాపాలు ఏ రోజుకైనా వెంటాడుతాయని. అసలు ఇప్పటికిప్పుడే వీళ్ళని షూట్ చేయాలనిపిస్తుంది, కానీ నీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి కొట్టడానికి కూడా నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. లేకపోతే ఏదో ఒక పాటు ఎరగదీసేవాడిని ఈ పాటికి అని అంటాడు అభి. ఆల్రెడీ నువ్వు మోకాళ్ళ మీద తన్నిన తన్నికి కూలబడ్డాడు కదా, డెఫినెట్గా డ్యామేజ్ అయ్యే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే చాలా డేంజర్ అవుతుంది. అందుకే డాక్టర్ని ఇక్కడికే పిలిపిస్తాను. ముందు ఇతను చేసిన పాపాలన్నీ మీడియాకి తెలిసేలా చేయాలి అని అంటాడు రవి. నీ ఇష్టం, ఏం చేస్తావో ఇంక నీ చేతుల్లోనే ఉంది. ఇంక నేను బయలుదేరతాను అని ప్రభాకర్ వైపు ఒక చూపు చూసి అక్కడి నుంచి బయటకు వస్తాడు అభి. అభి కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక అలా అని పైకి అరవలేక 2 కాళ్ళు పట్టుకొని గోడకి జారబడతాడు ప్రభాకర్. ఆ నొప్పికి కంట్లో నుంచి నీళ్లు జారుతాయి. ఎంతమంది కన్నీళ్ళకి కారణమైన వాడు ఈరోజు కన్నీళ్లు కారుస్తున్నాడు. అది పశ్చాత్తాపంతో కాదు, నొప్పికి తట్టుకోలేక. రవి వెళ్ళి భవానీని కూడా తీసుకొచ్చే వరకు అభి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. హర్ష గారిని చూసి భవానీ తల వంచుకుంటుంది. నువ్వెందుకు తల ఉంచుకుంటున్నావు భవానీ? నీలాంటి చెల్లి ఉన్నందుకు నేను కదా తల దించుకోవాలి. మనుషులా మీరసలు? ఏం తక్కువైందని? మీకు బతకడానికి బాగానే ఇచ్చాం కదా, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకొని పోతూనే ఉంటావు కదా. నీ మొగుడు చేసే అమ్మాయిల బిజినెస్ నీకు కూడా తెలుసు కదా, అయినా కూడా ఎంకరేజ్ చేసావు. డబ్బులు వస్తే చాలు మీకు, అదంత ఎదవ పనైనా చేసేస్తారా? ఇక నుంచి నీకు మా కుటుంబంతో ఏ సంబంధం ఉండదు భవానీ. నువ్వు చచ్చినా కూడా నీ మొహం చూడ్డానికి కూడా మేము రాం. తీసుకువెళ్ళు రవి అని అంటారు హర్ష గారు. ఒక్క నిమిషం రవి అని ధనుగారు భవానీ ముందుకొస్తారు. ఆ కడుపును చెడగొట్టావు కదే, అంత మంచి వాళ్ళ ప్రాణం తీసి ఏమీ తెలియనట్టు మా దగ్గర ఎంత బాగా తిరిగావు అని చెంపలు వాయిస్తారు ధనుగారు. వదిలేనాని, నీ చేతులు నొప్పి తప్ప వాళ్ళు చేసిన పాపాలు మనం కొట్టడం వల్ల పోవు కదా అని ధనుగారిని పక్కకు తీసుకువెళ్ళిపోతాడు అభి. కోమలిని మాత్రం అరెస్టు చేయకండి అని ఒక్క మాట అంటుంది భవానీ. నీ కూతురు మాత్రం బాగుండాలి, కష్టపడకూడదు. పరాయి ఆడపిల్లలు మాత్రం నరకం అనుభవించాలి మీ వల్ల. నీ కూతుర్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తాం. అక్కడుంటేనే కనీసం దానిలో అయినా మార్పు వస్తుంది, లేదంటే నీలాగే తయారవుతుంది అని ధనుగారని, అభి దానిని వాళ్ళ నాయనమ్మ తాతయ్య ఇంటికి పంపించే ఏర్పాట్లు చూడు అని చెబుతారు ధనుగారు.
వీళ్ళ గురించి తెలిస్తే వాళ్ళు మాత్రం ఉండనిస్తారా నాని అని అడుగుతాడు అభి. ఆ పల్లెటూరులో ఉంటేనే దానిలో మార్పు వస్తుంది. నేను ఫోన్ చేసి వాళ్ళతో వివరంగా మాట్లాడతాను. వాళ్ళే ఉండనిస్తారు అని అంటారు ధను గారు. అది నచ్చకపోయినా ఇప్పుడు ఇంకేం మాట్లాడే అర్హత లేదు కాబట్టి భవాని కామ్గా ఉండిపోతుంది. వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయిస్తున్నాం అమ్మమ్మ అని రవి అంటాడు. అదంతా పాపపు సొమ్మే కదా, మీకు నచ్చినట్టు చేసుకోండి, కనీసం అది ఏ ఆశ్రమాలకైనా చేరేటట్టు చూడండి అని చెప్పి ఇంక దీన్ని తీసుకెళ్లి లోపల తగలేయండి అని అంటారు ధను గారు. అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు. మీరందరూ వెళ్ళిపోండి, నేను అవని ఆఫీస్కి వెళ్తాం అని అవనిని తీసుకొని ఆఫీస్కి వెళ్తూ, నానా ఆ కోమలిని ఊరు పంపించే ఏర్పాటు చూడు, దాని మొహం చూడాలన్నా కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అభి అవని. కొనసాగుతుంది. మరి ఇప్పుడు కోమలి వాళ్ళ నాయనమ్మ ఊరు వెళ్ళడానికి ఇష్టపడుతుందా? ఇక అభయ్ అవని పెళ్ళికి ఎటువంటి ఆటంకాలు ఉండవా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.